హాయ్ అండి. ఈరోజు నేను మటన్ చేస్తున్నానండి. మటన్ సొరకాయ. ఇదో మటన్ అండి. అంటే మీ చూపించడానికి అన్నట్టు నేను ఇది 250 గ్రామ్స్ ఇది. అండ్ సొరకాయ పీసెస్ ఇవి. ఆ, దానికి కావాల్సినవి కొత్తిమీర అండి. ఇది కొత్తిమీర అండ్ కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, అల్లము, కారము, పసుపు, మసాలా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ అండ్ ఆయిల్ అండి. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అంతా ఇదేసి దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయటానికి కొంచెం సేపు స్టవ్ పైన పెడతానండి. ఒక 2 విజిల్లకి ఏంటంటే ఈ మటన్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఫస్ట్ తీసేద్దామండి. ఫటాఫట్ కలిపి కొంచెం సేపు స్టవ్ పైన పెట్టేస్తానండి. ఇట్లా కలిపి పెట్టేస్తే ఇంకా నీళ్ళు ఇంట్లో ఏం పోయొద్దండి మనం, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటరే అంతా లాగేస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నానండి. ఓకేనా, మూత పెట్టేస్తాను. ఒక 1 విజిల్. ఓకే, ఇది ఇప్పుడు ఇక చూద్దామండి, తీసేద్దాం దీన్ని. 2 విజిల్స్ అయినాయి కనుక దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. ఓకేనండి, తీసేద్దాం. ఇప్పుడు అది దించేసాను కదండి కుక్కర్. ఇప్పుడు బాగా రిచ్చేసుకుందాము. ఒక 2 పావుల ఆయిల్ వేస్తున్నానండి. 2 పావుల ఆయిల్ వేసేసి ఇప్పుడు రెడీ చేసి ఏదో ఉల్లిగడ్డ వేస్తున్నానండి. నూనె వేడైంది కనుక ఇది వేస్తున్నా. దీన్ని ఇది చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, ఏదో 2 విజిల్ అయింది కానీ వాటర్తో సహా వచ్చేసిందండి. ఇది చిన్న కుక్కర్ కనుక 2-3 విజిల్ అయినా ఇదేం లేదండి గట్టిగా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇది. అండ్ పచ్చిమిర్చి కూడా వేసిన. కొంతసేపు దీన్ని నూనెలో ఉడికిద్దాం. దీని వాటర్ చూసారండి, నేను వాటర్ కూడా వేయలే కానీ మటన్ ఎంత వాటర్ వచ్చిందో చూస్తాను. అవుతుందండి, కొంచెం ఉడకాలండి ఇది. పెట్టేద్దాం, చూద్దామండి. చూడండి, అది మటన్ ఎంత మంచిగా వేపినట్టుగా అది కుక్కర్లో ఉడికింది. అండ్ ఇందులో కూడా ఏదో వేయింపినట్టు అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఇది పసుపు అండ్ ఒక స్పూన్ అల్లము, ఇది కూడా వేద్దామండి. కారము 2 స్పూన్స్. సొరకాయ ఇది ఉంది కనుక క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ఉంది కనుక ఇందులో నీళ్ళు వేయడానికి కాదు కనుక కొంచెం ఇప్పుడు ఈ మటన్ వాటర్ ఉంది కదండి, ఇది కొంచెం సేపు పెట్టేసి ఇది ఇంకదాకా ఉడకనిద్దామండి. ఆ వాటర్ వేసినాం కదండి, ఇట్లా సిమ్లో చిన్నగా ఉడికిచ్చాను చూడండి. మంచిగా ఆయిల్లో మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికింది. ఇప్పుడు ఇవి వేసేద్దామండి అన్నీ. ఇదో సొరకాయ ఒక బౌల్, చిన్న బౌల్ వేసాను. 250 గ్రామ్స్ అంటే పావు కేజీ అనుకోండి. ఏదో ఎంత బాగుందో. ఏం కాదు, టమాటా కూడా వెంటనే వేసేయచ్చండి, కానీ కొంచెం సేపు పెట్టేద్దాము చిన్నగా సిమ్లో. కొంచెం సేపు అది ఉడికినాక టమాటా అన్నీ వేసేద్దాం. ఓకేనండి, చూద్దామండి. సొరకాయ వేసాం కదా మనం, అది చూడండి దాంట్లో సొరకాయల వాటర్ అంతా ఇదవుతూ దాంతో కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం టమాటా కొంచెం ఒక టమాటా వేసానండి.
ఇష్టం, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇదನ್ನು ఒక స్పూన్ లేదు, ఒక స్పూన్ ఇది వేసేద్దామండి. వేసి మళ్ళీ కొంచెం పెట్టామనుకో టమాటా కూడా ఉడికిపోతుందండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకున్నామంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు పెడదాం టమాటా ఉడికేట్టు. ఓకేనా? టమాటా వేసి పెట్టాం కదండి, ఇది చూడండి మొత్తం టమాటా అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మసాలా వేసేసుకుందాం అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కథం అయిపోయింది. ఓవర్. కర్రీ బాగుంటుందండి, తినడానికి చక్కగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న చెట్లేనండి, మనకి ఇంట్లో చెట్లు ఉంటాయి కనుక ఇలా తింపి అట్లా వండే వాళ్ళ అమ్మ వాళ్ళు, ఎలా అమృతంలాగా ఉండేదండి అసలు. లేకపోతే ఇప్పుడు అంటే ఇక కొంచెం మార్కెట్ నుండి తెచ్చుకుంటాం మనం, తప్పని పరిస్థితి. కానీ ఓకేనా, వేసాం కదా, ఒక్క నిమిషం పెట్టేసి తీసేసి, ఒక్క నిమిషం, ఎందుకంటే గరం మసాలా వేసాం కదా, ఒక్క నిమిషం పెట్టి స్టవ్ ఆపేద్దాం. చూద్దామండి, మసాలాను కొత్తిమీర వేసంగా అయిపోయింది. ఓకేనండి, తీసేద్దాం. మంచిగా ఉడికిపోయిందండి. ఓకేనా, మటన్ సొరకాయ కర్రీ అండి. అంతే, స్టవ్ తీసేసానండి. మనము కర్రీని సర్వ్ చేసుకుందాం. ఓకేనా, చూడండి పీస్లు అవి తింటుంటే బడే బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ అండి. పీసెస్ అవి సూపర్ అండి. ఇదో చూడండి ఎంత బాగున్నాయో, ద పీసెస్ చూసారా, దేనికి అది పీసెస్ అండ్ సొరకాయ వెరీ బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. సొరకాయ మటన్ అండి, సొరకాయ మటన్ బాగుంటుంది. టమాటా మీ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓన్లీ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అది వేసేసుకొని చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి తినడానికి, రైస్లోకైనా రోటీకైనా. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎప్పుడన్నా సొరకాయ మటన్ వండారా? ఒకవేళ వండి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్.